ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. జంబో బ్యాలెట్ బాక్స్ వినియోగంతో పాటు ఇన్వాలిడ్ ఓటు శాతాన్ని తగ్గించడానికి శిక్షణ ఇచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి రేపు జరగనున్నటువంటి ఉప ఎన్నికకు అన్ని పోలింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అధికారులు పూర్తి చేసిన సందర్భం ఉంది. అయితే 52 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల బరిలో ఉండడంతో బ్యాలెట్ పేపర్లు కూడా చాలా భారీగా చేయడం జరిగింది. అదేవిధంగా దీనికోసం అని చెప్పేసి జంబో బ్యాలెట్ బ్యాగ్స్ కూడా వినియోగించే సందర్భం ఉంది. దీనికి సంబంధించేసి దీంట్లో అంటే సిబ్బందికి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు, అదేవిధంగా చాలామంది ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జంబో బ్యాలెట్ పేపర్ కాబట్టి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి శిక్షణ ఇచ్చారు అనే విషయాన్ని మాస్టర్ ట్రైనర్స్ మన వద్ద వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రజెంట్గా చూస్తే మాత్రం జంబో బ్యాలెట్ బ్యాగ్స్ వేశారు, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ కూడా జంబో బ్యాలెట్ పేపర్, చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తుంది. ఏ విధమైన ట్రైనింగ్? సో దానికి అనుగుణంగానే జంబో బ్యాలెట్కి అనుగుణంగానే మనకు జంబో బ్యాలెట్ బాక్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది జరగకుండా. సో దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఫోల్డింగ్లో ఒక ప్రత్యేకమైనటువంటి మడత విధానంలో ఫోల్డింగ్ చేయడం ద్వారా ఎక్కడ కూడా ఇన్వాలిడిటీకి అవకాశం రాకుండా ప్రత్యేకంగా ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేటువంటి అంశం మీద మా ప్రిసైడింగ్ అధికారులందరికీ కూడా 2 విడతల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ 2 విడతల శిక్షణలో వాళ్ళు ఓటర్ ఏ విధంగా కరెక్ట్గా నమోదు చేస్తే వ్యాలిడిటీ అవుతుంది అనేటువంటి అంశం మీద కూడా ఓటర్కి అవేర్నెస్ కూడా కల్పించడానికి మనకు బయట ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి అక్కడ పోస్టర్స్ కూడా అంటించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా చేస్తే వ్యాలిడ్ అవుతుంది, ఏ విధంగా చేస్తే ఇన్వాలిడ్ అవుతుందని. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 20,000 వరకు ఇన్వాలిడ్ ఓట్స్గా రావడం జరిగింది. అందులో ప్రధానంగా మేము గమనించినటువంటి అంశాల మీద మేము ఫోకస్ చెప్పి ట్రైనింగ్ చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఈ సిబ్బందికి సంబంధించేసి జంబో బ్యాలెట్ బాక్స్ అండ్ మినీ బాక్స్, అదేవిధంగా ఈ బ్యాలెట్ పేపర్కి సంబంధించేసి అంటే ప్రాక్టికల్గా ఒకసారి ఓకే సార్, ఇక్కడ మనకు బ్యాలెట్ పేపర్ మోడల్ ఇచ్చడం జరిగింది సార్. ఈ మోడల్లో ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది సార్. దీంట్లో మనం ఏం చేయాలి అంటే నెంబర్స్ మాత్రమే వేయాలి. 1 2 3 4 5 ఒక అభ్యర్థికి ఒక అంకె మాత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి 1 వేసాం, మళ్ళీ అదే అబ్బాయికి 2 వేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ అభ్యర్థికి 1, ఈ అభ్యర్థికి 2, ఈ అభ్యర్థికి 3, ఈ అభ్యర్థి 4, ఈ విధంగా నెంబర్స్ మాత్రమే వేయాలి. అంతేగాని రైట్ గుర్తు వేయడము, ఇంటూ మార్క్ పెట్టడము, అదేవిధంగా ఇద్దరికి 1 1 వేయడం, 1 1 వేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి మధ్యలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఓట్లు వేయదలుచుకున్నాం, 1 2 3 4 5 అట్లా వేయాలి. లేకుంటే 1 వేయకుండా 2 3 4 వేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నెంబర్స్ మాత్రమే వేయాలి. ఆ అభ్యర్థుల ఎదురుగా ఎలాంటి గుర్తులు పెట్టకూడదు. అదేవిధంగా స్కెచ్ పెన్, మనకి ఇక్కడ ఏదైతే పోలింగ్ ఆఫీసర్ ఇస్తాడో ఆ పెన్నును మాత్రమే వాడాలి. మధ్యలో మీకు ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టడం, రోమన్ అంకెలు వేయచ్చు, వర్డ్స్లో రాయకూడదు. ONE1 TWO2 అట్లా రాయకూడదు. ఈ విధంగా రాస్తే ఇది వ్యాలిడ్ ఇన్వాలిడ్కి సంబంధించిన అంశము. అదేవిధంగా ఇక్కడ జంబో బాక్స్ ఉన్నది. ఈ జంబో బాక్స్ సంబంధించి ఫస్ట్ పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనం అక్కడ ఏజెంట్లకు చూపిస్తాం. దీంట్లో బాక్స్లో ఏం లేదని చూపించడం జరుగుతుంది. దీన్ని ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఈ అడ్రస్ ట్యాగ్ లోపల వేస్తాము, ఏమి లేవని చూపిస్తాము. ఆ తర్వాత చూపించిన తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తాం సార్. క్లోజ్ చేసి ఇక్కడ మనకు అడెసివ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్టిక్కర్స్, అడెసివ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ 3 వైపులు వేస్తాం. ఇటు 1వ సైడ్, ఇటు 2వ సైడ్, తర్వాత ఇటు 3వ వైపు వేయడం జరుగుతుంది. దాని తర్వాత పోలింగ్ ఏజెంట్ల సంతకాలు ఉంటాయి. దీంట్లో PS నెంబర్ ఉంటుంది, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఇక్కడ ఇది చూడండి సార్, ఇది ఓపెన్ ఉంటుంది. ఈ ఓపెన్ ఇక్కడ సీల్ చేస్తారు. ఫస్ట్ ఇటు సైడ్ సీల్ చేస్తారు. పోలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ తాళం వేస్తారు, లాక్ వేస్తారు. లాక్ వేసిన తర్వాత దీనికి 3 తాళాలు ఉంటాయి, 1 2 3. ఈ 3 తాళాలని ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో ఆ తాళం చేయి కీస్ పెట్టాలి. కీస్ పెట్టి ఇక్కడ స్టిక్కర్ వేయాలి. స్టిక్కర్ వేసి సీల్ వేసేయాలి. అదేవిధంగా ఇది కూడా ఇంకొక అడెసివ్ స్టిక్కర్ ఉంటుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేస్తాము. ఇది క్లోజ్ చేసే ముందు కూడా ఇక్కడ ఏజెంట్ల సంతకాలు, అందరి సంతకాలు తీసుకుంటాం. ఇది దీనికి సంబంధించిన అవగాహన సార్.
మొత్తానికి ఈ విధంగా అంటే ఎవరైతే పోలింగ్లో పాల్గొంటున్న సిబ్బంది ఉందో ఆ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఆమె ఇవ్వడం జరిగిందని చెప్పి మాస్టర్ ఫైనల్స్ చెప్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా అదేవిధంగా ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి పూర్తి స్థాయిలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఇన్వాల్వ్డ్ ఓట్స్ అనేవి నమోదుగా అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. అదేవిధంగా కావాల్సినటువంటి సిబ్బందికి శిక్షణ ఇచ్చాము. అదేవిధంగా రేపు జరిగేటటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగే విధంగా కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు.